హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రైల్వే గురు తెలుగు. మరొక గొప్ప అవకాశం మీ ముందుకు రాబోతుంది. ఆల్రెడీ మనకి 2024లో ఏఎల్పి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంది. ఈలోపే మనకి 2025కి సంబంధించిన మొదటి నోటిఫికేషన్ అనేది మనకి రాబోతున్నట్లుగా ఈ యొక్క షార్ట్ నోటీస్లో మనం తెలుసుకోబోతున్నాం. అలాగే ఎన్టీపీసీకి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు జరుగుతుందని చాలామంది అనుకుంటున్నారు. ఎన్టీపీసీ ఎగ్జామ్ అనేది మనకి 2024 నోటిఫికేషన్. ఇది మేలో మనకి జరగడానికి చాలా ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. మీ యొక్క ప్రిపరేషన్ అనేది కొనసాగించండి. అలాగే గ్రూప్ డి ఎగ్జామ్ కూడా మనకి నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ కూడా కండక్ట్ చేస్తారు. కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఫోకస్డ్గా మీరు ఉండండి. ఖచ్చితంగా మీకు 2-3 ఇయర్స్ మీరు మంచిగా ఫోకస్డ్గా కనుక మీరు చదివినట్లయితే ఖచ్చితంగా ఏదైనా ఒక జాబ్ అనేది మీరు సాధిస్తారు. ఒక్కసారి మీరు ఏదైనా ఒక జాబ్ సాధిస్తే కనుక డిఫరెంట్ లెవెల్స్ మనకు ఉంటాయి. ఖచ్చితంగా డిపార్ట్మెంట్ల వైజ్గా మీరు చూసుకున్నా కానీ ఒక్కొక్క లెవెల్ అన్నీ కూడా మీరు ఒక్కొక్కటి సాధించగలుగుతారు. లేదు అన్న మీరు ఈ ఒక్కసారి మీకు జాబ్ వచ్చినట్లయితే మీకు ఆర్ఆర్బి నుంచి వచ్చే నోటిఫికేషన్లు కూడా మీరు అటెండ్ చేసి మీరు ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళడానికి అయితే మంచి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరు మంచిగా ఫోకస్డ్గా మీరు చదవండి. ఈ నోటీస్ కనుక మనం చూసినట్లయితే ఏఎల్పి 2025 నోటిఫికేషన్ మొదటి నోటిఫికేషన్ మనకి ఇండికేటివ్ నోటీస్. ఇది మొత్తం కంప్లీట్ ప్రాసెస్ అనేది కూడా ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది. చాలామంది ఇప్పటికీ కూడా ఎంతో కొంత డబ్బులు ఇస్తే ఏదైనా జాబ్ వస్తుంది అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇంకా మోసపోతూనే ఉన్నారు. మీరు ఎక్కడ కూడా అమౌంట్ ఇవ్వాల్సిన పని లేదు. ఆన్లైన్ మోడ్లోనే జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా. ఇది ఒక పాయింట్ మీరు గమనించండి. అలాగే 22 ఓపెనింగ్ డేట్, అప్లికేషన్ డేట్ అనేది మనకి April 10th మనకి రావడానికి ఛాన్స్ అయితే ఉంది. క్లోజింగ్ డేట్ వచ్చేసి May 9th వరకు అయితే, అంటే 1 month మనకి టైం అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇది అసిస్టెంట్ లోకో పైలట్ పోస్ట్. ఇక్కడ మనకి లెవెల్ 2 పోస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇది 7th CPC సెంట్రల్ పే కమిషన్ అనేది ప్రజెంట్ ఉంది. నెక్స్ట్ ఇయర్ మనకి 8th పే కమిషన్ అయితే రాబోతుంది. 8th పే కమిషన్ కనుక మనకు వస్తే మీ యొక్క బేసిక్ ఇక్కడ ఇనీషియల్గా 19,900 రూపీస్ బేసిక్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఈ బేసిక్ అనేది చేంజ్ అవుతుంది. ఈ యొక్క బేసిక్ కనుక మారినట్లయితే మన యొక్క శాలరీ అనేది చాలా ఎక్కువ రావడానికి అవకాశం ఉంటుంది. ఒక్కసారి మీకు ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మినిమం మనకి ఒక 40,000 ప్లస్ మనకి రావడం జరుగుతుంది. అలాంటిది మనకి 8th పే కమిషన్లో 50 above 60 ఆ విధంగా ఇనీషియల్గా. ఒక్కసారి మీరు ఇనీషియల్ ఒక 1 year 2 years ఆగితే ఇంకా చాలా ఎక్కువ శాలరీ అయితే లోకో పైలట్కి రావడం జరుగుతుంది. కాబట్టి మంచిగా ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. ఇక్కడ మెడికల్ స్టాండర్డ్స్ కనుక మనం చూసినట్లయితే A1 మెడికల్ స్టాండర్డ్స్ ఖచ్చితంగా ఉండాలి. ఏజ్ లిమిట్ చూస్తే ఇక్కడ 18 to 30 years వరకు అయితే ఇవ్వడం జరిగింది. 2024 నోటిఫికేషన్లో ఏజ్ లిమిట్ అనేది ఒక 3 years కోవిడ్ వల్ల మనకి యాడ్ చేయడం జరిగింది. సో అది ఇక్కడ మనకి అది తీసేశారు. అలాగే ఏజ్ రిలాక్సేషన్ కూడా దీనిపైన మనకు ఉంటుంది. ఇక్కడ అప్రాక్సిమేట్ టోటల్ వేకెన్సీస్ ఆల్ ఆర్ఆర్బీస్ ఇక్కడ చూస్తే కనుక 9,900 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది. ఇవి నోటిఫికేషన్ వచ్చేసరికి మనకి పోస్టులు అనేది మనకి ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఉన్న అవకాశాన్ని మీరు వినియోగించుకోండి. అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క ఆధార్లో మీ యొక్క డీటెయిల్స్, మీ యొక్క పేరు కానీ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కానీ ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మనకి 10th క్లాస్ సర్టిఫికేట్లో కూడా ఉండాలి. 10th క్లాస్ సర్టిఫికేట్లో ఉన్నటువంటి పేరు ఏ విధంగా అయితే ఉందో అది అక్కడ మనం మార్చలేము. కాబట్టి ఆధార్లో అదే విధంగా ఉండేలాగా మీరు అప్డేట్ అయితే చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ కనుక మిస్ మ్యాచ్ అవుతున్నప్పుడు అప్డేట్ అయితే మీరు చేసుకోండి. అలాగే బయోమెట్రిక్ కూడా మీరు రీసెంట్గా మీ యొక్క ఫోటో ఉండేలాగా ఆధార్ అనేది అప్డేట్ చేసుకుని ఆ తర్వాత మీరు అప్లై చేసుకోండి. మనకి వెరిఫికేషన్ అప్పుడు మనకి ప్రాబ్లం రాకుండా ఈ పాయింట్ అయితే మనకి చెప్తున్నారు. ఇది ఒక పాయింట్ మీరు గమనించండి. అదేవిధంగా మనకి జోన్ వైజ్గా ఎన్ని పోస్టులు అయితే రాబోతున్నాయో అది ఒకసారి చూద్దాము. ఇక్కడ చూస్తే కనుక జోన్ వైజ్గా చూస్తే కనుక ఇక్కడ మనకి సెంట్రల్ రైల్వే నుంచి మనకి 376 ఇండియన్ అయితే ఇవ్వడం జరిగింది. అదే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే చూస్తే 989 పోస్టులు అయితే మనకి రావడం జరుగుతుంది. ఇందులో మనకి సౌత్ వెస్టర్న్ రైల్వే మిస్ అవ్వడం జరిగింది. ఇది నోటిఫికేషన్ ఇచ్చే సమయానికి మనకి ఛాన్స్ అయితే ఉంటుంది ఇవ్వడానికి. సో ఈ పోస్టులు మనకి ఇంక్రీజ్ అవ్వచ్చు, ఛాన్స్ అయితే ఉంటుంది. లేదు ఈ పోస్టులే ఉంటాయి.
కానీ మీ యొక్క ప్రిపరేషన్ అనేది మినిమం ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ మీ యొక్క ప్రిపరేషన్లో ఉండి ఇదే విధంగా నోటిఫికేషన్ కంటిన్యూస్గా వస్తూ ఉంటాయి కాబట్టి మీకు ప్రిపరేషన్ ఫోకస్డ్గా మీరు ఉండేలాగా ఏదైనా ఒక జాబ్ సాధించేలాగా మీ యొక్క ప్రిపరేషన్ అనేది ఉండాలి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.